మీరా అని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనం జరగవచ్చు. తనకున్నటువంటి శక్తి కొలది, తనకున్నటువంటి సామర్థ్యం కొలది అందరికీ కూడా రంజాన్ తోఫా ఇస్తా ఉన్నాడు. అతనికి ఎల్లప్పుడూ కూడా అల్లా యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పని ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలకి పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళ ఉంటాయి అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి నాగుల మీరాకి, వారి కమిటీ సభ్యులకి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ముస్లిం సోదరులకి అందరికీ కూడా సలాం లేఖ. సెంట్రల్ శాసనసభ్యులు, ప్రభుత్వం ఇచ్చినటువంటి మా అన్నగారు గొండ ఉమామేశ్వర గారి తనయులు, మరి మా అందరి ఆప్తులు రవితేజ గారు వచ్చారు. వారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మీ అందరి తరఫున కోరుతున్నాం. మరి ఇక్కడ విచ్చేసిన మా మైనారిటీ సోదరి మనందరికీ కూడా అస్సలాము అలైకుం, నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి రంజాన్ అంటేనే ఈ నెల మొత్తం కూడా ఒక ఆంధ్ర రాష్ట్రం, భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ముస్లిమ్స్ ఎక్కడున్నా కూడా మరి ఎంతో పవిత్రంగా భావించి మరి అల్లా మనకి ఇచ్చిన పవిత్ర గ్రంథమైన రంజాన్ని రోజు కూడా ఉపవాసాలు ఉంటూ 5 సార్లు కూడా రంజాన్ని నమాజ్ చదువుతూ మరి ఆయన చెప్పిన మంచి మాటల్ని, సూటుల్ని, నీతుల్ని మన రోజు నడవడిలో అలమర్చుకుంటూ ముందుకెళ్ళటం అనేది రంజాన్లో ఒక పవిత్ర మాసంలో ఒక ముఖ్య భాగం. మరి అలాంటి తరుణంలో మరి ఈరోజు ఆజాద్ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో మరి మా మైనార్టీ సోదరులందరికీ కూడా రంజాన్ మాసం సందర్భంగా మరి వాళ్ళకి కిట్లు మరి అందించడం అనేది ఒక మంచి కార్యక్రమం. మరి ఈ యొక్క కార్యక్రమంలో మీ అందరితో పాటు పార్టిసిపేట్ చేస్తూ పాలు పంచుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నాగుల్ మీరాకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీకు గనక గుర్తుంటే 2014-19 సమయంలో మరి ఎప్పుడైతే బోండా ఉమా గారు నియోజకవర్గంలో శాసనసభ్యుడు అయ్యారో మరి ప్రతి రంజాన్కి కూడా రంజాన్ తోఫా ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీగా అలమర్చుకున్న నాయకుడు బోండా ఉమా గారిని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. అనేక మరి కబ్రస్థానాలు కానివ్వండి, షాదీఖానాలు కానివ్వండి, ఇప్పుడు దాకా రాష్ట్ర చరిత్రలో ఎంతో తక్కువ మంది శాసనసభ్యులు చేసిన పనిని మరి ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సింగ్ నగర్ ప్రాంతంలో మరి కట్టిన ఘనత ఎవరైనా ఉందంటే అదొక బోండా ఉమా గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి కమ్యూనిటీ హాల్, షాదీఖానా అంటేనే మరి ఎంతోమంది కేవలం ఓట్లకే ముస్లిం సోదరుల్ని ఆ సమయంలోనే వాడుకోవటం, దాని తర్వాత మర్చిపోవటం అనేది జరుగుతూ ఉంది. కానీ ఇచ్చిన మాట ప్రకారం ఎప్పుడైతే చెప్పారో చెప్పింది మాట తప్పకుండా చేసి చూపించిన నాయకుడు బోండా ఉమా గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉర్దూ అకాడమీ అని చెప్పి మరి ఆనాడు 2002లో ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారో మరి ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఉర్దూ అకాడమీని పెట్టి మరి భారతదేశంలో ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా ఉర్దూ అకాడమీ అని చెప్పి అంత పెద్ద యూనివర్సిటీని ఏ ముఖ్యమంత్రి కూడా స్థాపించలా. కానీ నారా చంద్రబాబు గారు ఎప్పుడైతే నేను మైనార్టీ సోదరులకి దండగా నిలుస్తానని చెప్పారో చేసి చూపించిన నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అనేక మంది అదేవిధంగా ఏదైతే ఉర్దూ పాఠశాలలో చెప్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా టీఎస్సీ రూపంలో చక్కగా కూడా పర్మనెంట్ జాబులు ఇచ్చిన ఘనత కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారితో కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మరి జిల్లాలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చి 70,000 మెజార్టీతో బోండా ఉమా గారిని రెండోసారి శాసనసభ్యుడిగా అసెంబ్లీకి పంపించిన మీ అందరికీ కూడా ఎప్పుడు కూడా దండగా నిలుస్తామని చెప్పి ఎప్పుడు కూడా మీ వెనకాలే మేము ఉంటాము.
మీ కష్టాల్లో ఎప్పుడు కూడా పాలు పంచుకుంటాం. మీ ఇంట్లో కొండమ్మ ఒక అన్నయ్యగా ఒక తమ్ముడుగా ఉంటారని చెప్పి మేము కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారని చెప్పి ఒకసారి గుర్తు చేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అల్లా ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకి ఉండాలని చెప్పి మంచి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరందరూ కూడా మనందరం కూడా చల్లగా ఉండాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రం కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా అల్లా ఆశీస్సులు మన అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్. అమ్మా ఇటు చూడు అమ్మా ఇటు చూడు అమ్మా రామ్మా రామ్మా ఓకే मेरा मेरा आपको हाँ बैठ जाओ सुखचंद बैठ जाओ, सुखचंद बैठ जाओ, ठका लेना कोई सा बैठ जाओ। नहीं इधर इधर ये 5 मिनट है, तुम ऐसे ठका लो तो बेसिक के इधर 5 मिनट बैठो।